రాజ్యాంగ అమలును పరిపూర్ణ బాధ్యతతో పర్యవేక్షించడంతో పాటు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే అత్యున్నత విధులను నిర్వహిస్తోంది సుప్రీంకోర్టు. అందుకోసం రాజ్యాంగం కల్పించిన విస్తృత అధికార పరిధిని వినియోగించుకుంటోంది. పౌర హక్కులు మొదలు శాసన కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య తలెత్తే వివాదాలకు అంతిమ తీర్పును ప్రకటిస్తుంది సుప్రీం. అలాంటిది సుప్రీంకోర్టే ఇటీవలి కాలంలో పలుమార్లు సంకట స్థితి ఎదుర్కోవలసి వచ్చింది. దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం. ఇది ఎంతటి క్లిష్టమైన కేసులనైనా విచారించి తీర్పునిస్తుంది. అయితే గత నెలలో అత్యున్నత న్యాయస్థానానికి సైతం పలుమార్లు సంకట స్థితి ఎదురైంది. ఆయా కేసుల్లోనూ సుప్రీంకోర్టు తీర్పులిచ్చింది. కానీ చివరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ఆయా కేసుల్లో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇందుకు సుప్రీంకోర్టుకే సంకట స్థితి ఏ కేసులో వచ్చింది? సంకట స్థితి ఎదురైన కేసుల్లో తీర్పిచ్చిన ధర్మాసనం ఎవరి నేతృత్వంలోనిది? ఆయా కేసుల్లో గత తీర్పును సవరించి సీజేఐ ఇచ్చిన తీర్పులకు వ్యత్యాసం ఏంటనే డౌట్ సహజంగానే వస్తుంది. గత నెల రోజుల్లోనే 3 కేసుల్లో సుప్రీంకోర్టు సంకట స్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ 3 కేసుల్లోనూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆయా కేసుల్లో ఇచ్చిన తీర్పులను సవరించాల్సిన పరిస్థితి తలెత్తింది. సుప్రీంకోర్టు సంకట స్థితి ఎదుర్కొన్న కేసులో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ కు సంబంధించింది ఒకటి. సివిల్ కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్ కు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకించిన జస్టిస్ జె బిజా పార్థివాలా నేతృత్వంలోని ధర్మాసనం జస్టిస్ ప్రశాంత్ కుమార్ తీరును తప్పుబడుతూ ఈ నెల 4వ తేదీన తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా పదవీ విరమణ చేసే వరకు జస్టిస్ ప్రశాంత్ కుమార్ కు ఎటువంటి క్రిమినల్ కేసుల విచారణ బాధ్యతలు అప్పగించవద్దని జస్టిస్ పార్థివాలా ఆదేశించారు. ఈ ధర్మాసనంలో మరో న్యాయమూర్తి జస్టిస్ ఆర్ మహదేవన్ ఉన్నారు. ఈ తీర్పుపై అలహాబాద్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు సంపూర్ణ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి ఈ తీర్పును సమీక్షించాలని సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ కు 13 మంది న్యాయమూర్తులు విజ్ఞప్తి చేశారు. దీంతో తీర్పును సమీక్షించుకోవాలని జస్టిస్ పార్థివాలాకు సీజేఐ సూచించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ ప్రశాంత్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలను ఈ నెల 8వ తేదీన జస్టిస్ పార్థివాలా తొలగించారు. తన ఉద్దేశం జస్టిస్ ప్రశాంత్ కుమార్ ని ఇబ్బంది పెట్టడం కాదని జస్టిస్ పార్థివాలా వివరణ ఇచ్చారు. దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని వీధి కుక్కలపై జస్టిస్ పార్థివాలా నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 11వ తేదీన ఇచ్చిన తీర్పు మరో సంకట స్థితిని కల్పించింది. ఢిల్లీ నగరంలో వీధి కుక్కలు కరవడం వల్ల పలువురు రేబిస్ వ్యాధి బారిన పడుతున్నారని, చిన్నపిల్లలకు ఇవి అత్యంత ప్రమాదకరంగా మారాయని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ పార్థివాలా నేతృత్వంలోని ధర్మాసనం వాటిని 8 వారాల్లోగా షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ జంతు ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఒత్తిడి తీవ్రం కావడంతో సీజేఐ జస్టిస్ గవాయ్ జోక్యం చేసుకుని కేసును జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని 3 సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేయాల్సి వచ్చింది. దీంతో 22వ తేదీన విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును సవరిస్తూ వీధి కుక్కలను స్టెరిలైజ్ చేయాలని, టీకాలు వేసి వదిలివేయాలని, పిచ్చి కుక్కలనే షెల్టర్లకు తరలించాలని ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టు సంకట స్థితి ఎదుర్కొన్న మరో కేసు హిమాచల్ ప్రదేశ్ కు సంబంధించినది. పర్యావరణ అసమతుల్యత కారణంగా హిమాచల్ ప్రదేశ్ దేశ మ్యాప్ నుంచి త్వరలో అదృశ్యమవుతుందని జస్టిస్ పార్థివాలా నేతృత్వంలోని ధర్మాసనం జూలై 28వ తేదీన ఇచ్చిన తీర్పులో ఆందోళన వ్యక్తం చేసింది. పర్యావరణాన్ని పణంగా పెట్టి ఆదాయం సంపాదించడం ఎంతమాత్రం సమంజసం కాదని పార్థివాలా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే హిమాచల్ ప్రదేశ్ అదృశ్యానికి ఎంతో కాలం పట్టదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పుపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆందోళన వ్యక్తమైంది. దీంతో ఈ కేసును జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని 3 సభ్యుల ధర్మాసనానికి సీజేఐ బదిలీ చేశారు. మొత్తంగా గత నెల రోజుల్లోనే జస్టిస్ పార్థివాలా నేతృత్వంలోని ధర్మాసనం 3 కేసుల్లో ఇచ్చిన తీర్పును సవరించాల్సి వచ్చింది. ఎంతో క్లిష్టమైన కేసులను సైతం పరిరక్షించగలిగే సుప్రీంకోర్టుకు సైతం పలుమార్లు సంకట స్థితి ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తొలుత ఇచ్చిన తీర్పును సవరించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఏదేమైనా అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం తీర్పును దేశ ప్రజలందరూ గౌరవించాల్సి ఉంటుంది.